ఐడియా ఉండదా? ఎక్కువ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ చేసి కంపల్సరీ అనంతపురం జీజీహెచ్ రెఫర్ చేస్తున్నారు. నా ఇక్కడైతే వీళ్ళు ఏం వచ్చినారు హాస్పిటల్ కి? ఏం ప్రాబ్లం ఉంది? వేసినారా? ఇంజక్షన్ వేయించినారా? యాడ్ ఉండేది ఆడ కుక్కలు ఉన్నాయా? కుక్కలు డాగ్స్ అమ్మా? ఇదేమో మనం పట్టిస్తేమో మన పైన కేసులు. నా పైన కేసులు కుక్కలు పట్టించినందుకు. నువ్వు బాగా చెప్తావు. నాయన పైన 5 ఉన్నాయి కుక్కలు పట్టించినందుకు. ఏం చేద్దాం? మాట్లాడదాం దీని గురించి. లేలే మాట్లాడదాం ఖచ్చితంగా. బుజ్జి దాన్ని. ఎంత దాని వయసు? నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? అవునా? నొట్టుపోకి నిన్న చెప్పు. కొట్టావా దాన్ని? గట్టి కొట్టావా? కొట్టావా? మళ్ళీ నాయన వచ్చి కొట్టాడా లేదా? బానే ఉందా ఇప్పుడు? ఎవరు డాక్టర్ చూసినామా? ఎవరు ఏమన్నా చేసావా? ఎట్లుంది? ఇబ్బంది లేదా? అవును. నో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నౌ అదేదో ఉంటుంది కదా, చెక్ చేయమంటారు కదా మళ్ళీ డాగ్ సంథింగ్. సో ఎంత లోపల తీసుకొచ్చినారు ఇక్కడికి? వెంటనే తెచ్చేసారా? నువ్వు ఉన్నావమ్మా అప్పుడు జరిగినప్పుడు? సో వెంటనే తీసుకొచ్చేసినారు. అదే చూసిన. ఉంటుందా అట్లే? చిన్న చిన్న కేసులు రిస్క్ తీసుకోకుండా ముందు అనంతపురం రెఫర్ చేస్తారు. వాటిపైన ఇంట్రెస్ట్. ఫస్ట్ మనకి రెడీ అయితే బిల్డింగ్ అంతా కూర్చొని దానిపైన కూడా దృష్టి పెడదాం. సరే ఏంటబ్బా? ఏం చిన్న వాట్ మిస్టర్? దొంగోడు ఏమి పక్కకి రండి. ముందే ఆయాసం అంటుందా? బాలేడా ముందు నుంచే? పాప లోపల తీసుకో. ముందు నుంచే ఏది బా? అంటే మీకు ఏమైనా ఉందా? ల్యాబ్? అది డాక్టర్ కూడా ఆడే కూర్చుంటాడా? నువ్వేనా? ఒక్క 2 రోజులు ఉండు. ఇక్కడే చేద్దాం దీనికిలోనే. సరేనా? ఏడి అన్నీ అడిగిపోయినాడు. దేవుడు అనేది ఏమబ్బా? మీ దేవుడు అన్న వెళ్ళిపోతానే ఉన్నాడు. కనిపించకుండా వెళ్ళిపోతున్నావు కదన్నా. ఇప్పుడు ఈ రూమ్లన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి కదా ఇది ఓపెన్ అయినాక. ఇప్పుడు లేదా రూమ్ ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇచ్చేదానికి? అది కూడా మీరు ఒకసారి రేపు. ఇప్పుడు ఏమి ఇయ్యద్దులే. ఇప్పుడు అక్కడి నుంచే వర్కౌట్ చేస్తాడు. ఏమి ఇబ్బంది లేదు. నేను మొన్న మీకు ఇప్పుడు చెప్పినా కదా, ఓ 10 రోజుల్లో మొత్తం ప్లాన్ చేసుకుని రా. వీళ్ళకి కూడా ఒకటి అలాట్ అయ్యేటట్టు చూడండి అక్కడ. దాంట్లోనే ఇచ్చేద్దాం. సో ఎన్ని రూమ్స్ చూడండి. చూడండి నాకు చూపించండి. దాంట్లో చూపించండి వీళ్ళది కూడా. అవును ఇప్పుడు ఇదేనా మనకి ఆక్సిజన్ది? అవును ఏడి వాళ్ళు రమ్మను బా. మన కాదన్నా ఇప్పుడు వీళ్ళు వెంటిలేటర్ కి ప్రాబ్లం అన్నారు. ఉన్నాయి కదా ఆక్సిజన్ సిలిండర్స్ ఇక్కడ బానే. రమ్మన్ వాళ్ళు. ఎవరు వెంటిలేటర్ చూసుకునేది? ఎవరు చెప్పు. ఏమి ఇప్పుడు ఇది? అవును ఉన్నాయి కదా మనకు బాగున్నాయి సిలిండర్స్ అన్ని ఉన్నాయి. కరెక్టే. ఇప్పుడు నేను అడిగేది నువ్వు కదా. మనమే మేలంటావా? ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇది ఏంటంటే మనకు ఇక్కడ నుంచి పెట్టేసి అంతకుముందు మాన్యువల్ గా ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ కాకముందు ఇక్కడ ఫిల్ చేసుకుని వచ్చేసి ఇక్కడ నుంచి వార్డులన్నిటికీ మనకు ఆల్రెడీ ఆక్సిజన్ పైప్ లైన్ ఉంది సార్. ఫస్ట్ అట్లా వాడుకున్నాం. దానికైతే లేదు ఇంకా ఇలేదు గవర్నమెంట్. ఈ బిల్డింగ్ మొత్తానికి అయితే ఆక్సిజన్ పైప్ లైన్ ఉంది మొత్తం. అంతకుముందు ఏంటంటే వేరే అనంతపూర్లో మనం ఫిల్ చేసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఈ సిలిండర్స్ ద్వారా మనకి ఆక్సిజన్ వెళ్ళేది. కోవిడ్ అప్పుడు అట్లా ప్లాన్ చేసాం ఫస్ట్. ఇప్పుడు వెంటిలేటర్స్ కి పెట్టాలంటే ఎట్లా? ఇదే సార్ ఈ లైన్ లోనే వెంటిలేటర్ ఈడే ఉన్నాయా ఈ బిల్డింగ్ లోనే? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం షిఫ్ట్ చేయలేదు.
అవును, మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు కదా మళ్ళా కావాల్సినప్పుడు. మళ్ళీ ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇందాక ప్రాబ్లం ఏందో ఉన్నారు బిల్డింగ్ ప్లేస్ ఏడి ఆయన ఏడి మాట్లాడిన ఆయన నాతో వెంటిలేటర్స్ కి ప్రాబ్లం అన్నారు కదమ్మా. ఈ బిల్డింగ్ కి కనెక్షన్ లేదు సార్. కొత్త దానికి కదా. ఓకే ఇక్కడ నుంచి అవును. ఇప్పుడు మనం మాన్యువల్ గా క్యారీ చేసుకొని పోలేమా? మాన్యువల్ గా ఫర్ ఓటీ సిఓటీ కూడా వాడతాం సార్. క్యాజువల్ ఓటీ జస్ట్ 3 సిలిండర్స్ పెట్టి టెంపరీ యూజ్ చేస్తాం. కానీ ఎమర్జెన్సీ అయిపోయినప్పుడు పేషెంట్ కి అవసరం వచ్చినప్పుడు మనం కంటిన్యూటీ ఉండదు. కంటిన్యూ ఉండదు. సో స్మాల్ చిన్న ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయినప్పుడు మేము రెఫర్ చేస్తాం. ఇప్పుడు మనకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అదేనా? అదే అదే కదా ప్లాంట్. సో డైరెక్ట్ గా దానికి అండర్ కేబులింగ్ ఇచ్చేసారా? అండర్ పైప్ లైన్ సంథింగ్? సార్ దాని నుంచి దేనికి ఎవరే సార్? అది ఈ రూమ్ కి వచ్చింది, ఈ రూమ్ కి ఒక్కదానికి వచ్చింది. దాన్ని అది అప్పుడు ఎమర్జెన్సీ బిగించాం, తర్వాత అంత అవసరం దాని నీడ్ రాలేదు. ఈ ఫిల్ చేసినవి వాడుతా ఉన్నారు అంతే. అది అప్పుడు మెగా అది ఆఫ్ లో ఉందా? స్విచ్ ఆఫ్ లో ఆన్ చేస్తే ఆన్ అయ్యింది. ఇట్స్ వర్కింగ్ కండిషన్. సార్ డైరెక్ట్ దానికి 3 ఫేజ్ కరెంట్ సప్లై ఉంది సార్ డైరెక్ట్. ఓకే. మేము 3 ఫేజ్ కరెంట్ లేదు సార్. 3 ఫేజ్ కరెంట్ లేకపోతే మనం ఎక్స్ట్రా చేద్దాం. అది కరెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయించు. ఎవరితోన్నా ఏమైనా చెప్పేది ఉందంటే ఓకే, అది కూడా అయిపోతుంది జనవరికి అంతా. అది 10 days లో ఇస్తాను వాళ్ళకి 3 ఫేజ్. మొత్తం చేసేస్తాను. ఆల్రెడీ మనం వైర్ కూడా ఇచ్చాం, జస్ట్ చేంజ్ చేయడమే. ఓకే ఓకే. లోపలికి అందరు రావద్దండి, పేషెంట్స్ ఉంటారు. అందరు ఈడే ఉండండి. ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ? ఏం వచ్చినారు హాస్పిటల్కి? ఏమైంది? డెలివరీయా? అందరు ఇడే ఉండండి, రావద్దండి. ఏమ్మా బాగానే ఉందా? ఏమి వచ్చినారు వారిని? ఎట్లన్నా ఈ మందు దాడిన కేసెస్ వస్తే మాత్రం మీరు పోలీస్ కంప్లైంట్ కంపల్సరీ ఉంటుందా? ఏముండదా? కంపల్సరీ రిజిస్టర్ చేస్తారు కదా. ఏముంటున్నాయి కేసెస్? ఎందుకు? రీజన్ ఏమి ఎక్కువ? అంతేనా? ఏమైంది నీకు? ఏమైందమ్మా? షుగరా? షుగర్ అని మళ్ళీ అన్నం పెడుతున్నారు. మీరు చెప్పరామ్మా డైట్ మామూలుగా వీళ్ళకి? వినరా వాళ్ళు? ఏదంటే వాళ్ళు ఏం బా ఏమైంది నీకు? క్యామా క్యావా? ఎవరున్నారు నీతో పాటు? ఎవరు వచ్చినారు? क्या ना क्या हुआ? ये नाका की पानी आको सर्दी हुई तो बेंगलुरु गए थे। बेंगलुरु गए थे तो हमारा ये हॉस्पिटल में 10 दिन दवा चढ़ा ले तो तुम्हें आओ बोले। ఏం చెప్పలేదా? రీజన్ ఏం చెప్పలేదా? అంతేనా? ఏం పెద్ద ఆమెకి ఏమి? ఏమ్మా? ఏమైంది? ఆస్మా ఉందా? బాగానే ఉందమ్మా ఇప్పుడు? వాళ్ళతో పాటు వచ్చినావా? నీ బెడ్ ఇది? నీదా బెడ్ ఇది? ఎవరిని కూర్చోనివ్వు అక్కడ? ఏమ్మా బానే ఉందా? ఏం మీ ఇద్దరు ఇక్కడ? అక్కనా? ఏమైంది మీ అక్కకి? జ్వరం వచ్చిందా? మందులు గిందులు అన్నీ ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని ఇక్కడ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళు ఉన్నారని చెప్పొద్దండి, ఏమున్నాయో చెప్పు. బాగా చూసుకుంటే బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని చెప్పు. ఏమ్మా బాగా చూసుకుంటున్నారా? నీ బాధ నీది, నేను పోయినాక మళ్ళీ నిన్ను ఏడ తిడతారు అనేసి. కానీ రైట్ అబ్బా ఇప్పుడు పార్టీలతో చేయాలి ఇప్పుడు నీకు ఈడ. ఉన్నారమ్మా పిల్లలు? ఉన్నారా పేషెంట్స్ లోపల? నార్మల్ డెలివరీ
బెంగళూరు ఫుల్ ఎక్కైతే ఏమ్మా ఎట్లున్నారు అందరు బాగున్నారా? ఎట్లుంది హాస్పిటల్లో అంతా బాగానే ఉందా మీకు? నువ్వు పేషెంటా లేకపోతే నువ్వు ఎట్లా? పేషెంటేనా? బాగున్నారమ్మంతా? బాగానే ఉందా? ఇక్కడ డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా? ఏం ఇబ్బందులు లేవు కదా? ఎట్లా వీళ్ళకి ఫుడ్ కాదన్నా వీళ్ళకి ఏమన్నా ఫుడ్ ఇస్తారా లేకపోతే మీరు ఏమి ఇచ్చేది ఉండదా? మనకి డైట్ లేదు ఉండదు. అది సర్లే మనం పెట్టేది కాదు, మామూలుగా చెప్తున్నా అడుగుతున్నా. ఏం లేదు కదా? ఇది నార్మల్ డెలివరీ కదా? ఏమ్మా ఎట్లుంది మీ అందరికి? బాగుందా ఇక్కడ? ఎట్లున్నారు? ఎట్లుంది? పాపనా బాబా? ఏం పేరు పెట్టినావు? ఇంకా పేరు పెట్టలా. ఎట్లుంది? ఇద్దరికి ఆరోగ్యం బాగుందా? బాగా చూసుకుంటున్నారా మీ అందరిని ఇక్కడ? ఏమ్మా బాగా చూసుకుంటున్నారా డాక్టర్లు నర్సులు అంతా? అప్పుడే అంత అల్లాడిస్తున్నావు. నువ్వు సరిగ్గా చూసుకో. ఇంకా మనోడా మనోరాలా? బాబా నవ్వులోనే కనిపిస్తుంది మనోడు అంటానే. మనవరాలే మేలు, మనవరాలే మేలు. అబ్బా చూడు ఎంత బాగా చెప్తుందో. రైట్ పోయిస్తామ్మా. ఏం ఇబ్బందులు లేవు కదా? ఈడ ఎక్విప్మెంట్ బాగానే ఉంది కదన్నా? ఏం పని చేస్తున్నాయా లేదా ఇవి? వీళ్ళంతా గుడ్డలు గిడ్డలు ఆరేసుకున్నారు దానిలో పైన. ఏం లేవమ్మా? ఏమవి కట్ అయితే అయిందిలే, కానీ వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా? నువ్వు డాక్టర్ రా, నీకు చాలా తెలిసినట్టు. అందుకే బట్టలు ఆరేసినావు దానిపైన. ఏమ్మా ఫ్యాన్ అంటే చూడండి, అది పవన్ ఏడి నువ్వా చెక్ చేయించేదాన్ని ఇమీడియట్ గా చూడు. ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు. ఫస్ట్ ఇప్పుడే ఇంకా నాతో నీకేం పని? చేపిస్తాడులే అమ్మా, ఇప్పుడే చేపి ఇమీడియట్ గా.